దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈ రోజు దేని వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగినవాడు కనుక దేవుడు ఈ లోక జనులందరినీ ఆయన యొద్దకు పిలుస్తున్నారు. యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారందరినీ దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నారు. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు దేవుడు నియమించారు, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమించబడలేదు. అందుకే మనుష్య కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నారు. అయితే దేవుని యొక్క మందిరము సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరముగా దేవుడు నియమించారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి వచ్చేటటువంటి వారందరూ ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని పొందుకోగలుగుతారు. అయితే దేవుని యొక్క సహవాసములో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క ప్రేమ చేత మీరు ఆదరించబడి ప్రతి సత్కార్యమందు సద్వాక్యమందు ఎంతగానో మీరు స్థిరపరచబడతారు. అంతేకాదు, మీరు మీ కుటుంబములు దేవుని యొక్క సన్నిధిలో నాటబడేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప మేళ్లతో మిమ్మల్ని నింపుతారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ప్రభువా, నీ యొక్క సన్నిధిలోనికి వారు మానక ప్రతి వారు ప్రవేశించేవారుగా వారిని లేవనెత్తండి. నీ సన్నిధికి వెళ్లకుండా వారిని ఏదైతే అడ్డగిస్తుందో దానిని ఇప్పుడే వారిలోంచి, వారి కుటుంబంలో నుంచి, వారి యొద్ద నుంచి దూరపరచండి. ప్రభువా, నీ సన్నిధికి పరుగులెత్తుకుని వెళ్ళేవారుగా, సంతోషముతో నీ సన్నిధిలో వెళ్ళి నేను సేవించేవారుగా, ఆరాధించేవారుగా నీ ప్రజల్ని ఆశీర్వదించండి. ప్రభువా, నీ స్తోత్రములు తండ్రి. నాయన, ఇదిగో వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. కుటుంబాలుగా మందిరానికి వెళ్ళే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. వారి కుటుంబంలో ఎలాంటి భయంకరమైన శోధనలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ యేసు నామములో వాటి నుంచి విడిపించండి. వారిని తట్టు తిరిగి వేటినైతే ప్రార్థించి వేడుకుంటున్నారో వారికి యేసు నామములో వాటిని అనుగ్రహించండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి, నడిపించండి, కాపాడండి. వారి చుట్టూ, వారి గృహం చుట్టూ మీరు ఉండండి. ఈ దినమంతా తండ్రి మీ సహాయం ఎంతో తోడుగా ఉంచండి. వారమంతా వారికి తోడయ్యండి, కాపాడండి. అపాయములు, కీడులు, శోధనలు దూరపరచమని, పరిశుద్ధమైన మీ రెక్కలతో వారిని కప్పి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.